భలే ఉపాయం. క్లెవర్ సొల్యూషన్. ఓ ఊళ్ళో సోమరాజు, రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇన్ అ విలేజ్ దేర్ వర్ టూ ఫార్మర్స్ నేమ్డ్ సోమరాజు అండ్ రామరాజు. సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది. సోమరాజు హ్యాడ్ అ వెల్ ఇన్ హిస్ ఫీల్డ్. ఆ నీటిని తన పొలానికి పెట్టుకుని చక్కగా పంటలు పండించుకునేవాడు. హీ యూజ్డ్ దట్ వాటర్ ఫర్ హిస్ ఫీల్డ్ అండ్ గ్రూ క్రాప్స్ సక్సెస్ఫుల్లీ. కాని రామరాజు పొలంలో అలాంటి బావి ఏదీ లేదు. బట్ రామరాజు డిడ్ంట్ హ్యావ్ ఎనీ వెల్ ఇన్ హిస్ ఫీల్డ్. అందుకే సోమరాజు నుండి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. సో హీ వాంటెడ్ టు రెంట్ వాటర్ ఫ్రమ్ సోమరాజు. దాంతో అతని వద్దకు వెళ్లి, మిత్రమా, నీ బావి నాకు 6 నెలలకు అద్దెకు కావాలి. He went to Somraju and said, My friend, I would like to rent your well for 6 months. నువ్వు కోరినంత కిరాయి ఇస్తాను అని చెప్పాడు. I will pay you whatever rent you ask. దానికి సోమరాజు, సరే, అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత బయానా తీసుకున్నాడు. సోమరాజు agreed and took an advance payment from రామరాజు. తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు వచ్చి, But when the time came for Ramraju to take the water, Somraju came and said, అదేంటి, నువ్వు బావిని మాత్రమే అద్దెకు తీసుకున్నావ్, నీటిని కాదు. Wait. You rented only the well, not the water. నీరు తీయడానికి వీల్లేదు అని గొడవపడ్డాడు. You can't take the water, he quarreled. సోమరాజు ప్రవర్తనతో కంగుతిన్న రామరాజు. రామరాజు was shocked by Somraju's behavior. గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చెప్పాల్సిందిగా కోరాడు. He went to the village elder to seek justice. అంతా విన్నాక బాగా ఆలోచించిన ఆ గ్రామ పెద్ద సోమరాజును పిలిపించాడు. After hearing everything, the village elder thought for a while and called Somraju. సోమరాజు, నువ్వు అన్నది బానే ఉంది. అతను అద్దెకు తీసుకున్నది బావినే, కానీ నీళ్లను కాదు. He said, Somraju, what you said is correct. Ramraju rented only the well, not the water. అందుకే నీ నీటిని నువ్వే తీసేసుకో. So, you can take your water out. నీరంతా ఖాళీ చేసి రామరాజుకు ఇస్తే మిగిలిన బావిని అతడు వాడుకుంటాడు అని చెప్పాడు. Empty the well, and Ramraju can use whatever is left. అది విన్న సోమరాజుకు బుర్ర తిరిగిపోయింది. Hearing this, Somraju was stunned. దయచేసి నన్ను క్షమించండి. Please forgive me. రామరాజు నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు. Ramraju can use my well's water, as per our agreement. దాంతో సంతోషించిన రామరాజు. రామరాజు was happy with this. ఆ నీటిని తన పొలానికి పెట్టుకుని సంతోషంగా సాగు చేసుకున్నాడు. He used the water for his field and farmed happily.